శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. కాకా నౌకరీ పిల్ల ద్వారా దాసగను సమస్య పరిష్కరించుట. ఈ అధ్యాయములో దాసగనుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమట్ పంతు చెప్పెను. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు కాకారమును ధరించెను. ఈ మహాజగన్నాటకమునందు మాయయ్యను నటి సహాయముతో వారు నటిని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతముగాక. షిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఉదీ ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఉదీ ప్రసాదపు జల్లులు అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలోని పిరికెళ్లతోని ఊదీ పోయిను. వారి నుదుటిపై తమ చేతులతోని ఊదీ బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులని క్రింది విధముగా పలుకరించుచుండిరి. అన్నా మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా నీ బసకు పో. బాపు భోజనము చేయుము. ఈ విధముగా ప్రతిభక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అది అంతయును ఊహించుకొన్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం అనర్చుచు ఈ అధ్యాయములోని కథను చెప్పెదను. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలోని వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తును గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు కలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులోని యజుర్వేదములోని 40వ అధ్యాయముకు వాజసనేయ సంహిత ఉండుటచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్తని కూడా పేరు. వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమనియు భావించెదరు. దీనికొక ఉదాహరణము ఉపనిషత్తులన్నింటిలోనూ పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్యయనియు పండితులకు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానడేగా రిట్లంచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలోని అంతర్దృష్టిని కలిగించు అనేకాంశములు ఉన్నవి. 18 శ్లోకములలోని ఆత్మగూర్చి విలువైన అపురూపముగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణనలిందు ఉన్నవి. తరువాత కాలములోని సూత్రీకరించబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లనిరి. ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము. పై వర్ణను బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవి చందములోని వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను వ్రాసిన దానితోని అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగెను. వారితో చర్చించెను. కానీ వారు సరి అయిన సమాధానం ఇవ్వకుండిరి. కావున దాసగను కొంతవరకు వికలమనస్కుడయ్యెను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవాడు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొందియున్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరనియో అతడు భావించెను.
ఎవరునూ దీనికి తగిన సమాధానమునివ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనను. అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థము చేసుకొనుటలోని తన కష్టములను చెప్పి సరియైన అర్థమును బోధింపమనియు వేడుకొనను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనను, తొందరపడవద్దు, ఆ విషయములోని ఎట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణములోని విలేపార్లాలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అప్పుడక్కడ ఉన్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారని అనుకొనిరి. భాషాజ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయమును ఎట్లు చెప్పగలదనియు కానీ దాసగను అట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకొనను. బాబా యొక్క పనిపిల్ల బాబా మాటల యందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలోని బస చేసెను. ఆ మరుసటి దిన ఉదయమున దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెననియు దానిని కుట్టుపని చక్కగా ఉన్నదనియు దాని అంచుల చివరలు చాలా సుందరంగా ఉండెననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను. అది కాక పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాన్ను తనకు దోవతలు చాపులు ఇవ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పాను. రావు బహదూరు ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించను. ఆకలితో నకనకలాడుచున్న వానికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యను. ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహముతోని తక్కిన పిల్లలతోని కలిసి గిరున తిరుగుచు నాట్యము చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకిపట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చెను. కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయును చూచి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు. కానీ దానిని పెట్టెలో దాచుకొనను. అయినప్పటికీ విచారం అనున్నది గాని నిరాశ అనున్నది గాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండుననియు అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనల్ని అన్ని దిశల నుంచి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కానీ భగవంతుడు ప్రసాదించినదంతయును తమ మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయములోని ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, కొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దాన భావము, ఇవి అన్నియును భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నింటియందు వ్యాపించియున్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులోని నీతిని అనగా ఉన్నదానితోని సంతుష్టి చెందుట. ఏది మనకు సంభవించునో అది అంతయును భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు తుదకది మన మేలుకొరకే అనియు గ్రహించను. విశిష్టమైన బోధనా విధానము. పైకథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే ఉందురు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరికి మచ్చింద్రఘట్కు, కొందరిని కొల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలోను, కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రి గాని పగలు గాని కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణనలవి కావు. ఈ ప్రస్తుత విషయములోని దాసగణకు విలేపార్లా పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించను. కానీ విలేపార్లే పంపకుంటే షిరిడీలోనే బాబా బోధించరాయని కొందరని అనుకొనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరి అయిన మార్గం. కానిచో పేద నౌకరీ పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకుని ఉండును. ఈశా వాస్యోపనిషత్తులోని నీతి.
ఈశావాస్యోపనిషత్తులోని ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోని ఉన్న నీతి దానిలోని చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనం గ్రహించవలసినది ఏమనగా మానవుడు భగవంతుడు ఇచ్చిన దానితోని సంతృప్తి చెందవలయును. ఎలయనగా భగవంతుడు అన్నింటి యందు గలడు కావున భగవంతుడు ఏది ఇచ్చునో అది ఎల్ల తమ మేలు కొరకే అని గ్రహించవలయును. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు ఉన్నదానితోనే సంతృప్తి చెందవలయుననియు భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చుచున్నాడనియు కావున అది మనకు మేలు చేయునదే అయి ఉండవచ్చునని గ్రహించవలయును. దీనిలోని ఇంకొక నీతి ఏమనగా మనుష్యుడెప్పుడు ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలయును. శాస్త్రములలోని చెప్పిన కర్మలు నెరవేర్చవలయును. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములోని విధించబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలోని చూచునో ఆత్మ అన్నింటి ఎందుండునట్లు చూచునో వేయేల సమస్త జీవరాశిను సమస్త సకల వస్తువులు ఆత్మగా భావించునో అట్టి వాడెందుకు మోహమును పొందును, వాడెందుకు విచారించును. అన్ని వస్తువులలోని ఆత్మను చూడకపోవటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నది. ఎవడైతే సమస్త వస్తుకోటిని ఒక్కటిగా భావించునో ఎవనికైతే సమస్తమాత్మ అగునో అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోను కాడు. శ్రీ సాయినాథాయ నమః. 20వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.